హలో అండి. నేనైతే ఇడ్లీలు మెత్తని దూదుల్లా చేసుకుంటానండి. ఎలా చేసుకుంటానో చూపిద్దామని ఈరోజు వీడియో తీశాను. 2 కప్పుల పప్పేసుకున్నాను. అలాగే 2 కప్పుల బియ్యం కూడా వేసేసుకున్నాను నేను. నైట్ మొత్తం నానబెట్టేసుకొని ఉదయాన్నే రుబ్బుకుంటాను. ఉదయం పక్కన పెట్టేసుకుంటాను. అది పులిసిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను. మరీ ఎక్కువగా పులయబెట్టను నేనైతే. ఈ రుబ్బు కన్సిస్టెన్సీ చూసారా? ఇలా గరిటె వంపుతుంటే తనంతట అదే జారిపోతుంది. బ్రేకులు లేకుండా అలా పడిందెప్పుడో పర్ఫెక్ట్‌గా కలుపుకున్నట్టు. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మర్చిపోయాను దీంట్లో 2, 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ వేసేసారంటే కొంచెం చేదొచ్చేస్తది. ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ ఇడ్లీ పాత్ర చూసారా? దాని పైన హోల్ ఉంది కదా! దాని దగ్గరైతే చిన్న బోల్ట్ పెట్టి ప్లాస్టిక్‌ది ఉండేటిది. సింక్‌లో పడిపోయిందనమాట బోల్ట్ అనేది. అందువల్ల అది యూజ్ చేయడం పక్కన పెట్టేసాను. బోల్ట్ లేదని. కొంచెం గోధుమ పిండినే కలిపి అక్కడ పెట్టేసుకున్నానంటే ఆవిరి రాకుండా ఉంటది. ఇడ్లీ మోడ్‌లో పెట్టేసుకొని ఇడ్లీలు 16 నిమిషాలు, 15 నిమిషాలు ఉడికించుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే